Hi guys, నా పేరు ఇమ్రాన్ and you are watching Instant Data Labs YouTube channel. Guys, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ జాయిన్స్ ఇన్ సీక్వెల్ సర్వర్ అంటే జాయిన్స్ మీద ఏమేమి అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఆల్రెడీ మనం జాయిన్స్ మీద వీడియో చేసాము. లైక్ జాయిన్స్ అంటే ఏంటి, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో వీడియో అయితే చేసాము. జస్ట్ మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, దాని తర్వాత అదే డెఫినేషన్ ఇచ్చాము, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసాము. బట్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ అడుగుతారు, దాని తర్వాత జస్ట్ ఒక 2 టేబుల్స్ ఇస్తారండి. ఇది ఒక టేబుల్ ఆర్ ఇది ఒక టేబుల్, ఇది T1 అండ్ ఇది T2. సో 2 టేబుల్స్ ఇస్తారు. ఆ 2 టేబుల్స్లో 2 కాలమ్స్ ఇస్తారు ఆర్ 1 కాలమ్ ఇస్తారు. 1 కాలమ్ ఇచ్చి ఇక్కడ రోస్ ఇస్తారు. రోస్ ఇచ్చి ఓకే, ఇప్పుడు ఇన్నర్ జాయిన్ ఎంత, లెఫ్ట్ జాయిన్ ఎంత, రైట్ జాయిన్ ఎంత, ఫుల్ అవుటర్ జాయిన్ ఎంత అని వాళ్ళు మిమ్మల్ని అవుట్పుట్ ఆన్ ద ఫ్లై అడుగుతారు అనమాట. సో ఖచ్చితంగా మీరు పవర్ బి ఇంటర్వ్యూ ఇచ్చేటట్టయితే ఆర్ఎల్స్ మీరు ఒకటి సీక్వెల్ సర్వర్ మీద ఇంటర్వ్యూ ఇచ్చేటట్లయితే ఖచ్చితంగా జాయిన్స్ మీద కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుందండి. డెఫినేషన్ ఒకటి మీరు చదువుకోకండి, డెఫినేషన్ చదువుకోవాలి. దాని తర్వాత ఇలా సినారియో బేస్ క్వశ్చన్ అంటే కూడా చెప్పగలగాలి. ఇది సినారియో బేస్ క్వశ్చనే కదా. సే ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఇస్తారు. అంటే కాలమ్ 1లో ఇన్ని రోస్ ఉన్నాయి, కాలమ్ 2 ఇన్ని రోస్ ఉన్నాయి, టేబుల్ 2లో ఇన్ని రోస్ ఉన్నాయి. సో మనకి ఇన్నర్ జాయిన్ ఎంత, లెఫ్ట్ జాయిన్ ఎంత, రైట్ జాయిన్ ఎంత అనేది కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఓకేనా. సో వితౌట్ ఎనీ డిలే మనం ఒకసారి ఆ డెఫినేషన్ ఒకసారి తెలుసుకుందాం, క్విక్గా రిమైండ్ చేద్దాం, దాని తర్వాత ఇలిస్ట్రేషన్స్ చేద్దాం, డెమో చేద్దాం ఓకేనా. ఓకే రైట్. సో ఇక్కడ కూడా 1 సెకండ్, లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఓకే ఫైన్ అండి. సో మనం ఎక్కడ క్వరీస్ రాస్తాం, క్వరీస్ రాసేది సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఓకే. సో ఇప్పుడు జాయిన్స్ ఫస్ట్ మనకు తెలిసిన జాయిన్స్ ఏంటంటే ప్రిడామినెంట్లీ నేను చెప్తున్నాను ఓకే. సో మనకు తెలిసింది ఇన్నర్ జాయిన్ ఓకే, లెఫ్ట్ జాయిన్. సో ఈ ఆర్డర్లు అన్నీ మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓకేనా. సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు, సింపుల్గా చెప్తున్నాను ఓకేనా. ఫుల్ అవుటర్ జాయిన్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఫస్ట్ నేను ఇన్నర్ జాయిన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ, which is used to fetch the records from the tables to fetch the common records okay, common from the tables okay. సో మనకి 2 టేబుల్స్లో కామన్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అది ఫెచ్ చేస్తుంది ఇన్నర్ జాయిన్ అనమాట. సో దీని మీద ఒకసారి టేబుల్ చూద్దాం. సో ఆల్రెడీ నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇలా మీకు రియల్ టైంలో ఇలా ఇస్తాను, అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇలా ఇస్తారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బి. సో ఇలా 2 టేబుల్స్ వాళ్ళు మీకు చార్ట్లో ఇస్తారు. చార్ట్లో ఇచ్చి నాకు అవుట్పుట్ ఎంత చెప్పమంటారు. అవుట్పుట్ ఇది అవుట్పుట్ కాదు ఓకే, ఇది టేబుల్స్ 2 టేబుల్స్ ఇస్తారు. మనకి ఇక్కడ ఇన్నర్ జాయిన్ ఎంత, లెఫ్ట్ జాయిన్ ఎంత, రైట్ జాయిన్ ఎంత అనేది అవుట్పుట్ చెప్పాలి. ఫస్ట్ మనం ఇన్నర్ జాయిన్ తెలుస్తున్నాం. సో ఇన్నర్ జాయిన్ డెఫినేషన్ చెప్తుంది, విచ్ ఈస్ యూజ్ టు ఫెచ్ ద కామన్ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్స్ అనమాట. అంటే ఈ 2 టేబుల్స్లో ఇక్కడ 2 టేబుల్స్ అండ్ ఇక్కడ టేబుల్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బిలో మనకి కామన్ రికార్డ్స్ ఏంటో తెలియాలి బేసికలీ. సో ఇక్కడ చూడండి, ఇన్నర్ జాయిన్ అంటే ఏం లేదు చెప్పాం కదా. ఫస్ట్ మీకు ఈజీగా గుర్తులాగా చెప్తాను ఓకేనా. ఎక్కడైతే ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఇక్కడ 3 రికార్డ్స్ కామన్ ఉన్నాయి, ఇక్కడ 2 రికార్డ్స్ కామన్ ఉన్నాయి, అంటే ఇక్కడ 3 1s కామన్ ఉన్నాయి. లెట్ మీ ఇంక్రీజ్ టాప్ యా గ్రేట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 1s కామన్ ఉన్నాయి, ఇక్కడ 2 1s కామన్ ఉన్నాయి ఓకేనా. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 3 into 2 ఓకే. సో ఇన్నర్ జాయిన్ ఏమైంది, కామన్ రికార్డ్స్ కదా. ఫస్ట్ మనం కామన్ రికార్డ్స్ వెతుక్కోవాలి. సో కామన్ రికార్డ్స్ ఇక్కడ మనకి 1. సో ఇక్కడ మనకి 3 1s రిపీట్ అయినాయి, ఇక్కడ 2 1s రిపీట్ అయినాయి. జస్ట్ 3 into 2 6 అనమాట ఓకే. అంటే మనకి ఇక్కడ 6 1s వస్తాయి అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ రాస్తున్నాను, అవుట్పుట్ ఓకే. మనకి 6 1s వస్తాయి, 3 4 5 6 ఓకే, 3 6 ఓకే, 6 1s వస్తాయి. దాని తర్వాత ఎక్కడెక్కడ కామన్ ఉంది చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 2 కామన్ ఉంది, అంటే 1 into 1 1 అనమాట. అంటే రికార్డ్ నెంబర్ 2 అంటే కదా, ఒకసారి రిపీట్ అయింది 1 into 1. ఇక్కడ చూడండి 3 into 2 అంటే మనకి 6 1s రిపీట్ అయింది. ఇక్కడ 1 into 1 అంటే ఒకటే రికార్డ్, అందుకే 2 ఒకటి ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఏమైనా 3 ఉంది, 3 ఒకసారి రిపీట్ అయింది. 3 into అదే అంటే 1 into 1 1 అంటే 3 ఓకే. సో ఇప్పుడు ఇంకేమైనా రిపీట్ అయిందో చూడండి. సో 5 రిపీట్ అయిందా, ఇక్కడ లేదు, అంతే, ఇక్కడ ఏమి లేదు. సో మనకి అవుట్పుట్ ఇది వస్తుందండి చూడండి, ఇదే అవుట్పుట్ మనకు వస్తుంది ఓకే. సో ఇంకో టేబుల్ కూడా ఉంది కాబట్టి మనకి సేమ్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ అన్నాం కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో, సెలెక్ట్ ఓకే స్టార్ ఫ్రమ్ ఏ ఇన్నర్ జాయిన్ బి ఆన్ ఏ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఐడి. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, చూసారు, ఇదే అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది. చూడండి 3 6 1s ఓకే, దాని తర్వాత 2 3 ఇదే అవుట్పుట్ వచ్చింది మనకి ఓకే. అఫ్కోర్స్ మనం స్టార్ అన్నాం కాబట్టి 2 టేబుల్స్ వచ్చినాయి. అంటే అదే మన ఒక్కటి టేబుల్ అన్నాం అనుకోండి, చూడండి ఏ డాట్ ఐడి ఫ్రమ్ ఏ చూడండి
ఇదే కదా మనకు అవుట్పుట్. సో ఇలా అడుగుతారు మన రియల్ టైంలో. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎంత అని అడుగుతారు. సో మనం ఇట్లా ఈ రికార్డ్స్ చెప్పాలి. సింపుల్ యాజ్ దట్. చూసారా, చాలా ఈజీ. ఏం పెద్ద మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. జస్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ బేసిక్ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇక్కడ 3 times రిపీట్ అయింది, ఇక్కడ 2 times రిపీట్ అయింది. అంటే 3 × 2 6 అనమాట. దాని తర్వాత ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది. ఓకే, 1 × 1 1 అంటే 1 రికార్డే ఉంటుంది ఇక్కడ. చూడండి, అదే అవుట్పుట్ మనకి వచ్చింది. దాని తర్వాత 3 ఒకసారి రిపీట్ అయింది. 1 × 1 1. ఇక్కడ చూడండి 3 ఉంది. ఓకే, 1 × 1 1. అప్పుడు మనకి సేమ్ అవుట్పుట్ మనకి ఇక్కడ వచ్చేసింది కదా. చూసారా, ఇదే అవుట్పుట్ మనకి ఇక్కడ కూడా వచ్చేసింది అనమాట. సేమ్ అవుట్పుట్. ఓకే, సో ఇలా మీకు ఇన్నర్ జాయిన్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఓకే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం లెఫ్ట్ జాయిన్ తెలుసుకుందామండి. ఓకే, కంపల్సరీ ఇంటర్వ్యూకి వస్తుందండి దీని మీద. ఓకే, మిమ్మల్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి డూప్లికేట్స్ ఇస్తారు అక్కడ నెంబర్స్. ఓకే, లెఫ్ట్ జాయిన్. ఓకే, ఇంక ఇది సింపుల్ చెప్పాలంటే ఇన్నర్ జాయిన్. ఓకే, లెఫ్ట్ జాయిన్ అంటే ఏం లేదండి. ఓకే, ఇన్నర్ జాయిన్ ప్లస్ retrieve the records which are not there in right table. అంతే. సో మీకు ఫస్ట్ ఇన్నర్ జాయిన్ వస్తే ఏదైనా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇన్నర్ జాయిన్ వస్తే మీకు ఆల్మోస్ట్ 90% మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. సో మనకు ఆల్రెడీ ఇన్నర్ జాయిన్ వచ్చింది. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎంత అండి? ఇది. ఓకే, ఆల్రెడీ మనకి చూడండి ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎంత. దిస్ ఇస్ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్. చూడండి ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఇది. ఓకే, సో ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ మనకి వచ్చేసింది ఆల్రెడీ. ఫస్ట్ దాని ముందు మనం క్వరీ రాద్దాం. ఓకే, సెలెక్ట్ a.id ఫ్రమ్ ఏ లెఫ్ట్ జాయిన్ b ఆన్ ఏలోన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు b.id. ఓకే, సో ఆల్రెడీ మనకి ఏంటంటే మనకి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎంత వచ్చింది మనకి? ఇది ఇన్నర్ జాయిన్ అవుట్పుట్. ఇజంట్ ఇట్? చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్. ఓకే, గ్రేట్. సో దీన్ని మనం కాపీ చేద్దాం. ఓకే, సో కన్ఫ్యూషన్ ఏం లేదు కదండి, చాలా ఈజీ ఇది. ఓకేనా, అవుట్పుట్. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ కాదండి. గుర్తుపెట్టుకుని కూడా అవసరం లేదు, జస్ట్ లాజికల్గా ఆలోచించాలి ఇక్కడ. ఓకే, సో ఇది అవుట్పుట్ ఇన్నర్ జాయిన్ వచ్చేసింది. ప్లస్ రిట్రీవ్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద రైట్ టేబుల్. సో ఇది 2 tables. సో ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. బి అనేది చూడండి, సో ఇది లెఫ్ట్ టేబుల్. ఓకేనా, లెట్ మీ రైట్ హియర్, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోయింది. సో దిస్ ఈజ్ లెఫ్ట్ టేబుల్ అండ్ దిస్ ఈజ్ రైట్ టేబుల్. ఆల్రెడీ మనకి ఇన్నర్ జాయిన్ అయితే వచ్చేసింది. సో రిట్రీవ్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద రైట్ టేబుల్. ఓకేనా, సో రైట్ టేబుల్లో లేని రికార్డ్ ఏంటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ 1 1 ఉంది, 2 4 ఉంది, 3 ఉంది. ఇంకా రైట్ టేబుల్లో లేని రికార్డ్ ఏంటి ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ ఏమేమి ప్రజెంట్ అయిపోయినాయి. సో 1s ఉన్నాయండి, దాని తర్వాత 2 ఉంది, దాని తర్వాత 3 ఉంది, 4 ఉంది. ఇంక లేని రికార్డు ఇక్కడ 5 ఒకటి లేదు. సో అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్నది రైట్ టేబుల్ లేనిది ఏంటి అనేది. ఇక్కడ మనకి 5 ఒకటే కదా. ఇక్కడ డెఫినిషన్ విచ్ అండ్ రిట్రీవ్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద రైట్ టేబుల్. రైట్ టేబుల్లో లేని రికార్డ్ ఏంటి? ఇది 5. ఈ 5 ఒకటి రిట్రీవ్ చేసి సరిపోయింది కదా, అంతే కదా. చూడండి ఈ 2 tablesలో మనకి లేని రికార్డ్ ఏంటి? 5 ఒకటే కదా. సో అదే కదా మన డెఫినేషన్. ఓకే, అదే కదా. కమింగ్ టు బ్యాక్ పాయింట్, కన్ఫ్యూజన్ ఏమి అవ్వకండి, చాలా సింపుల్ ఇది. ఇది ప్రాక్టీస్లో వచ్చింది బేసిక్గా. ఓకేనా, and retrieve the records which are not in the right table. Right table record in the మనకి 5. So let's output is 5 additional ఇక్కడ అంతే. ఇదే మనకి అవుట్పుట్ చూడండి. There you go. So 1 second, yeah. సో ఇదే కదా మనకి అవుట్పుట్ వచ్చింది చూడండి. 6 1s 2 3 అక్కడ కామనే, ఒక 5 ఒకటి అడిషనల్గా ఉందన్నమాట 2 tablesలో. అంటే 2 tablesలో అంటే రైట్ టేబుల్లో 5 లేదు, అదే మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట సేమ్. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ మనం రైట్ జాయిన్కి వెళ్దాం. ఓకే, రైట్ జాయిన్ అండి. ఇప్పుడు చెప్పండి డెఫినేషన్ ఏంటి? సేమ్ ఇన్నర్ జాయిన్ ప్లస్ ఇక్కడ ఆపోజిట్ రిట్రీవ్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ లెఫ్ట్ టేబుల్. అంటే లెఫ్ట్ టేబుల్లో నేను రికార్డు అనేది మనకి రిట్రీవ్ చేయండి అంటున్నారు. అంటే రైట్ టేబుల్ ఉండాలి, రైట్ టేబుల్ ఉంటూ లెఫ్ట్ టేబుల్ అండ్ రికార్డ్స్ ఏంటో రిట్రీవ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ మనకు ఆల్రెడీ తెలుసు అండి. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ తీసుకుందామా? ఓకే, వేర్ ఇస్ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్? ఓకే, దిస్ ఇస్ ద ఇన్నర్ జాయిన్ అవుట్పుట్. ఓకే, ఇది కాపీ చేయండి బ్లైండ్గా. ఓకేనా, సింపుల్. సో ఇక్కడ మీరు ఏం ఎఫర్ట్ పెట్టవసరం, జస్ట్ మీకు ఇన్నర్ జాయిన్ ఒకటి ఎఫర్ట్ పెడితే చాలు. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్. నా ఇప్పుడు సెలెక్ట్ కూడా రాయండి, సెలెక్ట్. ఓకే, ఇప్పుడు మనం రైట్ టేబుల్ బి కాబట్టి బి తీసుకుంటాం. b.id ఫ్రమ్ ఏ రైట్ జాయిన్ బి ఆన్ a.id ఈజ్ ఈక్వల్ టు b.id. మనకి ఏం లేదండి, బి అనేది మనకి
ఈ టేబుల్ ఓకేనా. రైట్ జాయిన్ బి అనేది మనకి రైట్ టేబుల్. ఇక్కడ మనం క్వరీ అయితే రాసాము, బట్ బిఫోర్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఏది 2 టేబుల్స్ అవుట్పుట్ ఏబి టేబుల్స్ అవుట్పుట్ చూద్దాం ఓకేనా. సో ఏబి టేబుల్ అవుట్పుట్ ఒకసారి. సో దిస్ ఈస్ టేబుల్ ఏ అండి, ఇక్కడ రాస్తున్నాను. దిస్ ఈస్ టేబుల్ ఏ అండ్ దిస్ ఈస్ టేబుల్ బి అండ్ this is left table and table A is the left table and table B is the right table. మన డెఫినేషన్ ఏంటి? రైట్ జాయిన్ అక్కడ డెఫినేషన్ ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ చేసేస్తుంది, నో డౌట్. ఓకే, ప్లస్ రిట్రీవ్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద లెఫ్ట్ టేబుల్. అంటే రైట్ టేబుల్లో ఉన్న రికార్డ్ లెఫ్ట్ టేబుల్లో లేని రికార్డ్ ఏది? సో ఇక్కడ చూడండి 1 ఉంది, రిట్రీవ్ అవ్వదు. 1 ఉంది అండ్ 2 ఉంది అండ్ 3 ఉంది. ఓకే, బట్ లేని రికార్డ్స్ ఏంటి? 4,6 అనేది మనకి ఇవి రైట్ టేబుల్ ఉన్నాయి, బట్ 4,6 అనేది మనకి లెఫ్ట్ టేబుల్ లేవు. సో ఈ రెండు రికార్డ్స్ మనకి పిక్ అవుతాయి అనమాట. అంటే ఇన్నర్ జాయిన్ ప్లస్ 4,6 అనేది యాడ్ అవుతాయి కొత్తగా. ఓకేనా. సో యాజ్ సింపుల్ యాజ్ దండి, సింపుల్. ఓకేనా. సో రైట్ జాయిన్ ఏమవుతుంది? సో ఇన్నర్ జాయిన్ ప్లస్ రిట్రీవ్ ద రికార్డ్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ లెఫ్ట్ టేబుల్. అంటే రైట్ టేబుల్ ఉన్న రికార్డ్స్ లెఫ్ట్ టేబుల్ లేని రికార్డ్స్ ఏవి? 4,6. ఓకేనా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు మనకి అడిషనల్గా ఇన్నర్ జాయిన్తో పాటు 4,6 అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనం సింపుల్గా మనం ఫస్ట్ ఇన్నర్ జాయిన్ రాద్దాం, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ రాసుకుందాం, దాని తర్వాత 4,6 అనేది రాసుకుందాం అండి. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ ఇది ఇన్నర్ జాయిన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ అయితే వచ్చేసింది చూడండి, 2,3 ఇక్కడ దాకా వచ్చింది. జస్ట్ కాపీ చేయండి. రైట్ జాయిన్ కదా. ఓకే, రైట్ జాయిన్. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? 4,6 అడిషనల్గా వస్తుంది. సింపుల్. ఇప్పుడు మనం చూడండి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇదే వస్తుంది చూడండి. డైరీగో 1 సెకండ్. ఓకే, చూడండి సేమ్ అవుట్పుట్ కదా, మనం అనుకున్న అవుట్పుట్ వచ్చేసింది చూసారా. సేమ్ ఇట్లా, కాకపోతే ఇక్కడ సేమ్ 4,3,6 బట్ ద ఆర్డర్ ఇస్ సేమ్. ఆర్డర్ డిఫరెంట్ ఉన్నా బట్ ద అవుట్పుట్ ఇస్ సేమ్ అనమాట. సో ఇట్లా వెన్ ఎవర్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఇన్నర్ జాయిన్ ప్లస్ రిట్రీవ్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ ఇన్నర్ జాయిన్ ద రికార్డ్స్ ఇన్నర్ జాయిన్ ప్లస్ రిట్రీవ్ ద రికార్డ్స్ విచ్ ఆర్ నాట్ ద రైట్ టేబుల్. సో ఇన్నర్ జాయిన్ అంటే కామన్. ఫస్ట్ మీకు ఇన్నర్ జాయిన్ వస్తే మీకు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అన్నట్టు. అదే మీకు చెప్పా కదా. ఇట్లా మీకు ఈజీగా ఇది ఫార్ములా అనమాట. మీకు ఇది మీకు ప్రాక్టీస్లో బాగా వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఇట్లా చూసినప్పుడు చూడగానే చెప్పారు, చూడగానే చూసారు. ఇట్లా నేను ఇప్పుడు రికార్డ్ 2 టేబుల్స్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇన్నర్ జాయిన్ ఏంటి? కామన్ రికార్డ్స్. ఫస్ట్ 3 ఉన్నాయి, 3 into 2 6 ones వస్తాయి. తర్వాత 2 times రిపీట్ అయింది, అంటే ఒకసారి వస్తాయి. అంటే 1 into 1 1 ఒక 2 వస్తుంది. 6 ones 1 2. దాని తర్వాత 2 times అంటే 1 into 1 1 అంటే ఒకసారి వస్తుంది. అంటే 6 ones 1 2 1 3. దట్స్ ఇట్. ఓకే, ఇట్లా మనకి తెలియాలన్నమాట. చూసారా 5 ఉంది ఇక్కడ, 5 అక్కడ లేదు, రిపీట్ అవ్వలేదు. సో దట్స్ ఆల్. సో ఇట్లా మనకి ఎప్పుడైతే ఇన్నర్ జాయిన్ వస్తే 90% ప్రాబ్లం మనకి సాల్వ్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి లాస్ట్గా ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే, సో మీకు ఏంటంటే ఇది ప్రాక్టీస్లో బాగా వస్తుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అంత బాగా వస్తుంది. బట్ ఫార్ములా అయితే మీకు అర్థమైంది కదా. సో into 2. సో ఎంతైతే ఉన్నాయో into 2. సో ఇక్కడ 1 ఉంటే 1 into 1 అట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ వీ విల్ వర్క్ ఆన్ ఫుల్ అవుటర్ జాయిన్. సో మీకు ఇది ఫస్ట్ టైం అయినా కొంచెం కన్ఫ్యూజన్ ఆర్ కొంచెం ఉండొచ్చు, బట్ మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఫుల్ అవుటర్ జాయిన్ రిట్రీవ్ ఫుల్ అవుటర్ ఇక్కడ రాయనా. ఓకే, రిట్రీవ్ ది కామన్ రికార్డ్స్ ప్లస్ నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్స్. అంటే టేబుల్స్ అంటే ఇక్కడ ఏంటి మనకి? టేబుల్స్ ఏ అండ్ బి. అంటే ఏ అండ్ బిలో మ్యాచ్డ్ రికార్డ్స్, నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ రిట్రీవ్ చేయమని చెప్తున్నాను అనమాట. రిట్రీవ్ ద మ్యాచ్డ్ రికార్డ్స్. అంటే కామన్ రికార్డ్స్ మ్యాచ్డ్ రికార్డ్సే కదా, ఇన్నర్ జాయిన్ లాగా. రిట్రీవ్ ద మ్యాచ్డ్ రికార్డ్స్. అంటే మ్యాచ్డ్ రికార్డ్స్ అంటే ఇన్నర్ జాయిన్ అనమాట, నథింగ్ బట్ కదా, ఇన్నర్ జాయిన్ ప్లస్ నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ ఏ అండ్ బి. ఇన్నర్ జాయిన్ అంటే ఏ అండ్ బి నుంచి. ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూద్దాం. సో సెలెక్ట్ ఓకే ఏ ఫుల్ జాయిన్ బి ఆన్ ఏలో ఉన్న ఐడి ఈజ్ ఈక్వల్ టు బిలో ఉన్న ఐడి. సో చూడండి ఏమవుతుందో. సో మనకి ఇన్నర్ జాయిన్ అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యాచింగ్ రికార్డ్స్ ఇన్నర్ జాయిన్ వస్తాయి. దాని తర్వాత ఏదైతే మ్యాచ్ అవ్వలేదు, మనకి ఏమేమి మ్యాచ్ అవ్వలేదు, సో ఒకసారి దీన్ని ముందు చూద్దామండి. ఈ 2 టేబుల్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ మనకి ఇన్నర్ జాయిన్ వస్తుంది, నో డౌట్ అబౌట్ 2 3 దాకా వస్తుంది. సో బట్ ఏదైతే మ్యాచ్ అవన్నీ చూద్దాం ఒకసారి. ఓకే, సో చూడండి మ్యాచ్ అవ్వని రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి 2 మ్యాచ్ చెప్పింది, 3 ఉందా, 3 ఉంది. దాని తర్వాత 4 మ్యాచ్ అవ్వాలా, 6 మ్యాచ్ అవ్వాలా అండ్ 5 మ్యాచ్ అవ్వలేదు. 4 5 6 అనేది మనకి అడిషనల్గా వచ్చేస్తుంది. దట్స్ ఇట్. సో అదే మనకి ఫుల్ అవుటర్ జాయిన్. ఒకసారి చూడండి, అదే అవుట్పుట్ 4, 5, 6.
చూడండి మనకి ఇన్నర్ జాయిన్ అయితే రిపీట్ అయిపోయింది. ఓకే, ఇన్నర్ జాయిన్ రిపీట్ అయిపోయింది. సో లెట్ మీ కమ్ హియర్. చూసారా ఇన్నర్ జాయిన్ ఇక్కడ దాకా అయితే కామన్ సేమ్ అవుట్పుట్ 6 1s 2 3, దాని తర్వాత 4 5 6 అనమాట. ఓకే చూసారా 4 5 6. 1 సెకండ్ అండి. యా చూడండి 4 5 6 ఇవే కదా మనకి మ్యాచ్ అవ్వని రికార్డ్స్ ఇవే కదా. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇందాక మనకు ఒక కాలం వచ్చింది కదంటే నేను ఇక్కడ సింగిల్ కాలం పాస్ చేశాను. ఇప్పుడు మీరు స్టార్ పాస్ చేశాను అనుకోండి మీకు అదే వస్తుంది. చూడండి నేను అక్కడ సింగిల్ కాలం అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అట్లా చెప్పాను కదా. సో ఇప్పుడు మనం స్టార్ పాస్ చేస్తే మనకి చూడండి ఏమవుతుంది, ఇన్నర్ జాయిన్ సేమ్ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్. చూడండి ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్. చూడండి ఫస్ట్ టైం వస్తాం ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ మనకి ఇలా వచ్చింది చూసారా. సో ఇది నేను జస్ట్ మనకి ఇంటర్వ్యూలో మనం ఈ ఒక్కటి చెప్తాం, ఈ ఒక్క కాలమే చెప్తాం అనమాట. ఓకే సో దాని తర్వాత లెఫ్ట్ జాయిన్ మనకి చూడండి అన్ని ఇదంతా మ్యాచ్ అయిపోయింది. 5 ఒక్కటి లేదు. సో రిట్రీవ్ రికార్డ్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద రైట్ టేబుల్ అండ్ రికార్డ్ ఇన్ ది 5. సో మనకి 5 రిట్రీవ్ అయింది. సో ఇక్కడ లేదు కాబట్టి నల్ వచ్చింది మనకి. ఓకే సో అండ్ మనకి రైట్ జాయిన్ ఏంటి మనకి ఏం చెప్తుంది, సో మనకి ఇది ఓకే ఈ టేబుల్ అండి. సో మనకి ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా కామన్ రికార్డ్స్. దాని తర్వాత మనకి ఏమవుతుంది 4 అనే రికార్డు మనకి ఇక్కడ ఉంది మనకి రైట్ టేబుల్. ఇది రైట్ టేబుల్ ఓకేనా, దిస్ ఇస్ ద రైట్ టేబుల్ అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్ టేబుల్. ఓకే మనకి 4 అనే రికార్డు మనకి రైట్ టేబుల్లో ఉంది, లెఫ్ట్ టేబుల్ లేదు కాబట్టి నల్ వచ్చింది. దాని తర్వాత 6 అనే రికార్డు రైట్ టేబుల్ లెఫ్ట్ టేబుల్ కానీ నల్ వచ్చేసింది మనకి ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు మన కాంబినేషన్ ఏంటి, దిస్ ఈస్ చూడండి నేను అప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది నథింగ్ బట్ ఫుల్ అవుటర్ జాయిన్. సో ఈ 3 కాంబినేషనే ఫుల్ అవుటర్ జాయిన్ అనమాట. ఓకే సో 3 కాంబినేషనే మనకి ఫుల్ అవుటర్ జాయిన్ మనకి వచ్చేసింది అనమాట. ఓకే యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి, ఏం కన్ఫ్యూషన్ ఏం లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోయింది. సో చూడండి ఇన్నర్ జాయిన్ ఇక్కడ దాకా సేమ్ అవుట్పుట్టే 5 6 అనేది మనకి 4 5 6 లేవు కాబట్టి మనకి అడిషనల్గా వచ్చింది. సో డెఫినేషన్ ఏంటి మనకి మ్యాచ్ రిట్రీవ్ ద కామన్ రికార్డ్స్ అంటే ఇన్నర్ జాయిన్ ప్లస్ నాన్ మ్యాచ్ రికార్డ్స్ ఆన్ ద బోత్ టేబుల్స్. నాన్ మ్యాచ్ ఏంటి 4 5 6 అనేది నాన్ మ్యాచ్ అయింది. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అవుతుంది. ఐ మీన్ ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూషన్ ఉండొచ్చు, బట్ మోర్ ప్రాక్టీస్ సో మోర్ యూ విల్ గెట్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. ఓకే సో దట్స్ ఆల్ అండి. బట్ కంపల్సరీగా అడుగుతారు, ఎన్నిసార్లు నేను చెప్తున్నానంటే సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది మాత్రం అర్థమైపోయి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని. బట్ సో జాయిన్స్ మీరు డెఫినేషన్ ఒక్కటైతే మీకు వర్కౌట్ అవుతుంది. మీరు కంపల్సరీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. ఓకే సో దట్స్ ఆల్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.